రహదారి నియమాలు పాటించేలా తల్లిదండ్రులకు లేఖలు రాయాలని విద్యార్థులను కోరిన సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. ప్రయాణ సమయంలో తల్లిదండ్రులు రోడ్డు నియమాలు పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తల్లిదండ్రులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం 3వ రోజు సూర్యాపేట పట్టణంలో గల సిటీ టాలెంట్ హై స్కూల్ నందు నిర్వహించారు. రహదారి నియమాలు పాటించేలా తల్లిదండ్రులకు లేఖలు రాయాలని విద్యార్థులను కోరిన సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. ప్రయాణ సమయంలో తల్లిదండ్రులు రోడ్డు నియమాలు పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తల్లిదండ్రులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం 3వ రోజు సూర్యాపేట పట్టణంలో గల సిటీ టాలెంట్ హై స్కూల్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ హాజరయ్యారు. రహదారి వినియోగంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాల గురించి పట్టణ సిఐ వెంకటయ్య, సూర్యాపేట ఏసీపీ ప్రసన్న కుమార్, రవాణా శాఖ అధికారి జయప్రకాష్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు తెలిపే కరపత్రాలు, పోస్టర్లను అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని కోరారు. రోడ్లపై ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నిర్లక్ష్యం జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ వినియోగం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఎవరైనా తప్పుడు మార్గాలు సూచించినా, తప్పుడు పనులకు ప్రోత్సహించిన వాటిని ఉపాధ్యాయుల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులతో పాటు వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రోడ్లపై తల్లిదండ్రులు అజాగ్రత్తగా ఉండడం వల్ల చాలా మంది పిల్లలు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. రోడ్డు నియమాల గురించి, రోడ్లపై పాటించవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేయాలని, హెల్మెట్ వాడడం, సీట్ బెల్ట్ ధరించడం గురించి వివరించాలని అన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో కలలు, ఆశలు పెట్టుకుంటారని, వీటిని నిజం చేయవలసిన బాధ్యత పిల్లలపై ఉందని అన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే రహదారులపై ప్రమాదాలు సంభవించి మృత్యువాత పడతారని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించి కారపత్రాలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో నందు, ఏసీపీ ప్రసన్న కుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎంఆర్ఓ కృష్ణయ్య, ఆర్డీఓ జయప్రకాష్ రెడ్డి, విద్యా సంస్థల యాజమాన్యం, కరెస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ మురళీధర్, పోలీసులు, ఆర్డీఓ అధికారులు, సిబ్బంది ఉన్నారు. స్కూల్ విద్యార్థులు, తర్వాత టీచర్స్, తర్వాత పత్రికా మిత్రులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ తెలుసు. ఈ రోడ్డు భద్రత గురించి గత కొన్నాళ్ళుగా విస్తృతంగా అవేర్నెస్ రహదారి భద్రత మాసం 2026 సందర్భంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చనిపోతారో అంతకంటే ఒక 10 రెట్లు మన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పుడు చనిపోతా ఉన్నారు. ఇంతకుముందు మన సీఏ గారు మొత్తం కూడా ఒక లెక్కలు చెప్పడం జరిగింది. మనకు రోడ్డు మీద ప్రమాదాలు అన్ని మనకు తెలుసు, ఏ విధంగా జరుగుతాయని కూడా మనకు తెలుసు. అయినా సరే మనం ఒక చిన్న నిర్లక్ష్యం, మనం చేసే ఒక మద్యం సేవించి వాహనాలు నడపడం, తర్వాత రేసింగ్ చేయడం, ఇట్లా ఈ విధంగా రకరకాలుగా మనం నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ విధంగా సిఐ వెంకటరెడ్డి గారికి, మిగిలిన అధికారులకి, పాత్రికేయ మిత్రులకి శుభాభినందనలు మరియు సిటీ టాలెంట్ తరఫున అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మనము స్కూల్లో మాట్లాడుకునేటువంటి విషయాలు ఇవన్నీ కూడా అధికారుల ద్వారా తెలియజేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నటువంటి ఒక చిన్న ఆలోచనతోటి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఎప్పుడు కండక్ట్ చేస్తాం ఇక్కడ. కాబట్టి మనం చెప్పుకునేటువంటి మాటల కన్నా సార్ వాళ్ళు చెప్పిన చాలామంది మన స్కూల్ పిల్లలు కూడా చూసాను, చాలా అబ్జర్వ్ చేశాను. సైకిల్ మీద వెళ్ళేటప్పుడు మీరు రోడ్ని ఒక ముగ్గురు కనుక పక్క పక్కన వెళ్తున్నారు
వెళ్తున్నారు అనుకోండి మాట్లాడుతూ, రోడ్ పక్కన ముగ్గురు ప్యారలల్గా వెళ్తే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది రోడ్ ఇస్ బ్లాక్. కాబట్టి మరి ఆ సగం రోడ్ని మీరే బ్లాక్ చేస్తే వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కదా. అది మీరు అన్నారు సార్ మేము లెఫ్ట్ సైడే వెళ్తున్నామని చెప్పేసి, అఫ్కోర్స్ మీరు లెఫ్ట్ సైడే వెళ్తున్నారు కాదనలేదు, కానీ మీరే రోడ్ని బ్లాక్ చేసేస్తే కష్టం కదా. ఒకరి తర్వాత ఒకరు వెళ్తేనే ఫ్రీ అయిపోతుంది మనకి. సో అదొక్కటి అవుతాం కదమ్మా, నా వల్ల ఎవరు నష్టపోకూడదు అని చెప్పేసి. కాబట్టి మీ వల్ల ఎవరు నష్టపోకుండా చూసుకోండి, బాధ్యతగా మెలగండి. సో మీ బాధ్యతలు 2 రకాలుగా నిర్వర్తించవచ్చమ్మా. తప్పు పని మీరు చేయకపోవడం ఒకటి, రెండవది తప్పు ఎక్కడైనా జరుగుతున్నట్టు మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అధికారులకు తెలియజేయండి. అధికారులకు తెలియజేయడానికి అని చెప్పి ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు కదా, మన నెంబర్లని, ఫోన్ నెంబర్లు అయితే మాత్రం మీకు అందరికీ ఐడియా ఉన్నవి. సో ఆ నెంబర్లో ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే చాలు. ఎక్కడ రోడ్ మీద యాక్సిడెంట్ అయినట్టు కనపడినా కూడా మీరు చేసే సహాయం ఏంటంటే జస్ట్ ఇన్ఫార్మ్, అంటే ఆ ఫోన్ నెంబర్కి ఇన్ఫార్మ్ చేస్తే వెళ్ళిపోతుంది మనకి. సో ఈ విషయాన్ని సో అందరికీ, విద్యార్థులందరికీ కూడా శుభోదయం. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క ఆశీస్సులు. ఈరోజు వాతావరణంలో ఈ అరైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంచి శ్రోతలు మంచిగా వింటారు, పాఠాలు అనేది విన్నాను. వింటారా? అంతా ఇంతమంది ఆఫీసర్లు వచ్చారు. జిల్లాలో అత్యున్నతమైనటువంటి అధికారి కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన అధికారి ఎస్పీ గారు, డిఎస్పీ వచ్చిండు, రవాణా శాఖలో అత్యున్నతమైన అధికారి వచ్చిండు, ఎంఆర్ఓ వచ్చినాడు, అండ్ సిఐ గారు వచ్చినారు, మీ కరెస్పాండెంట్స్ ఉన్నారు, మీ ప్రిన్సిపల్ ఉన్నారు, మీ టీచర్లు అందరు ఉన్నారు. ఇంతమంది వచ్చినారు. మనకి మీరందరూ కూడా మీ మాదిరిగా చదువుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళే, ఇంత పెద్ద ఉన్నతులైన వాళ్ళే. ఇంతకంటే ఇంకా చిన్న స్కూల్లో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళే. టీచర్స్కి, సపోర్టింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుతున్న గుండెకాయలాగా ఉన్న మీరందరు స్టూడెంట్స్ అందరికీ, పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ నా ఆశీస్సులు. కేటీ టాలెంట్ స్కూల్లో పేరులోనే టాలెంట్ ఉంది కాబట్టి పిల్లలు బాగా టాలెంటెడ్ ఉన్నారని అనుకుంటున్నా. ఉన్నారా మీరు? ఓకే, వెరీ గుడ్. సో నా ముందు మాట్లాడిన వారు సిఐ గారు కావచ్చు, డిటిఓ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ప్రత్యేకంగా ఎస్పీ గారు కావచ్చు, వారు చాలా అంశాలు మీకు చెప్పారు. నేను అన్నీ మళ్ళీ రిపీట్ చేయగలుస్తలేదు, కానీ మీరు ఇది ప్రత్యేకంగా అర్థం చేసుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా స్కూల్ టైం అయిపోయింది, చాలామంది పేరెంట్స్ కూడా ఇక్కడ పిల్లలు తీసుకోవడానికి వచ్చి ఉన్నారని నేను కనిపిస్తూ ఉన్నాను. మీరు కూడా ఎప్పుడు కలెక్టర్ గారు వాళ్ళ ఉపన్యాసం ముగిస్తారు, ఎప్పుడు మేము ఇంటికి వెళ్తామని ఆతురులతో ఉన్నారని నాకు కనిపిస్తూ ఉన్నది. అనుకోకుండా పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా కొన్ని సవాళ్ళు అడుగుతూ ఉన్నా, మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం. ఈరోజు స్కూల్కి, బడికి వచ్చినప్పుడు ఎంతమంది సైకిల్ మీద వచ్చారు చేతులు లేపండి. అంటే మహిళా భద్రత విషయానికి వస్తే, ఎస్పెషలీ హై స్కూల్ పిల్లల నుంచి, అడోలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచి మహిళలు ఎవరైతే ఉంటున్నారో, మీరు మీ భద్రత విషయంలో సిఐ గారు మీకు ఆల్రెడీ చెప్పారు, ఎక్కడ కూడా ఏమైనా ఇబ్బంది వచ్చినా డయల్ 100 మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మా పోలీస్ అధికారులు మీకు హెల్ప్కి వస్తారు. ఆల్సో మై రిక్వెస్ట్ టు కాలేజ్ మేనేజ్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేడీ టీచర్స్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ యూ క్యాన్ రిక్వెస్ట్ మై కలెక్టరేట్ టీమ్ ఆల్సో. పిల్లలకి అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న అంశాలు కావచ్చు, తర్వాత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాల గురించి కావచ్చు, ఇతర ముఖ్యమైన అంశాల గురించి వారు ఖచ్చితంగా అవేర్నెస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మీరు ప్రాపర్గా ఒక సెపరేట్ క్లాస్ తీసుకున్న బాగుంటుంది.